ఇంట్లో పాలిచ్చే తల్లులు ఉంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఇంట్లో బాలింతలు ఉన్నప్పుడు మనం డెఫినెట్‌గా వాళ్ళకి మిల్క్ సెక్రీషన్ ఇంక్రీజ్ అయ్యే ఫుడ్ ఏవైతే ఉంటుందో, అది మనం డైట్‌లో ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిల్క్ ఇంక్రీజ్ చేసిన ఫుడ్స్ అని చెప్పాను కదా! అవి గ్యాలక్టోగాగ్స్ అని మనం అంటాము. ఆ గ్యాలక్టోగాగ్స్ యాక్షన్ ఏంటి అంటే మనకి మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. ప్రొలాక్టిన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయిపోతది. అట్లా చేయడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌కి చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే మనకిప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు చాలామంది పథ్యంలో ఉంటారు. మేము ఇవి తినకూడదు, అవి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు ఇంట్లో వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం టేస్టీగా తినాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు జస్ట్ స్నాకింగ్ ఆప్షన్స్ కాకుండా హెల్తీ స్నాకింగ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే చాలా బెటర్. గ్రాండ్ ఫీడ్ అని ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చింది కదా! ఇందులో శతావరి ఎక్కువగా ఉంది. అసలు శతావరి అనేది పాలిచ్చే తల్లులకి, అలాగే మహిళల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. పైగా ఇవి బిస్కెట్‌ల రూపంలో ఉన్నాయి. అవును. శతావరి వల్ల ఇంకా ఉండే ప్రయోజనాలేంటి? గ్రాండ్ ఫీడ్ అసలు ఎందుకు వాడాలి? శతావరితోని మనకి జస్ట్ ఇదొకటే కాకుండా ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. హార్మోన్ ఇంబాలెన్సెస్ ఏవైతే ఉంటాయో పోస్ట్ పార్టమ్ యూజువల్‌గా బాలింతలకి చాలా హార్మోన్ ఇంబాలెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. చాలా కామన్ అది. అది బ్యాటిల్ చేయడానికి మనకి శతావరి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ గ్రాండ్ ఫీడ్‌లో మనకి శతావరితో పాటు ఓట్స్, బాదాము, రేజిన్స్ అన్నీ ఒక డ్రై ఫ్రూట్ మిక్స్ చేసిన ఒక బార్ ఏదైతే ఉందో, ఇది తీసుకున్నప్పుడు మనకి టేస్ట్ కూడా బావుంటుంది. వాళ్ళు ఎట్లాగో టేస్ట్ కొంచెం క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం స్వీట్‌గా ఉన్నా కూడా ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఆర్టిఫిషియల్ కాంపోనెంట్స్ లేకుండా న్యాచురల్‌గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. టేస్ట్ కోసం, స్వీట్ రావడం కోసం అనేది హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగా 30% ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది మిల్క్ ప్రొడక్షన్‌లో. అబిత గారు రోజుకి ఎన్ని తీసుకోవాలి గ్రాండ్ ఫీడ్ బిస్కెట్స్? రోజుకి 2 టైమ్స్ తీసుకోవాలండి ఇది. మార్నింగ్ ఒక బార్, ఈవినింగ్ ఒక బార్. అట్లా తీసుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్‌గా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ 1 ఇయర్ వరకు అట్లా కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే 3 మంత్స్ తర్వాత ఒకవేళ సిగ్నిఫికెంట్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఉంది సరిపోతది అనుకుంటే 1 బార్ ఎ డే తినొచ్చు. లేదు ఇంకా కావాలంటే 2 టైమ్స్ ఎ డే 2 బార్స్ తిన్నా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. తల్లి ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా ఆరోగ్యానికి? చాలా బాగా. ఇంకా గ్రాండ్ ఫీడ్‌లో మనకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉండడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 అవన్నీ రావడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. బేబీకి. మదర్‌కే కాకుండా బేబీకి కూడా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. గ్రోత్ అన్నది ప్రాపర్‌గా అవుతది. ఎందుకంటే ఆ క్రూషియల్ స్టేజెస్ కదా అవి. మైల్‌స్టోన్స్ రీచ్ అవ్వాలి గ్రోత్‌కి. దానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎనీ టైమ్. గ్రాండ్ ఫీడ్‌ని కొనుక్కోవాలంటే ఎలా? వీడియోలో కాంటాక్ట్ నంబర్ ఇస్తారు కదా! దానికి జస్ట్ మీరు కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తే మా డైటీషియన్స్ మీకు గైడ్ చేస్తారు. ఎట్లాంటి చిన్న చిన్న డైటరీ మోడిఫికేషన్స్ ఏం చేసుకోవచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం గైడ్ చేస్తారు.